సత్యమాబాయి మళ్ళీ ముందుకు వచ్చేసేదమ్మా. ఇవాళ కార్తీక మాసం కదా, పులిహారం కలుపుతామని కలిసి వస్తున్నాయిగా. అందులో పులిహారం చేస్తా. ఈ ఒత్తులు వెళ్తారు పిల్లలంతా మొత్తం. మేము కూడా అందరూ పోయి ఒత్తులు వెళ్తారు సాయంకాలం పూట. ఇవాళ జున్ను కూడా ఉంటున్నా. జున్ను గట్టిగా గ్యాస్ అయింది. అమ్మాయి వాళ్ళు పంపించారు జున్ను పాలు. అందుకని ఆ పాలు కూడా ఇవాళ జున్ను ఉంటున్నా. పవరం మంచిదని ఆ పులిహారం చేస్తున్నా దేవుడికి. ఇవాళ మంచిదంటకమ్మ ఒత్తులు వెలిగించారు, చాలా మంచిదంటగా ఇవాళ. అందుకని వాళ్ళ ఉపాసాలే మా ఇంట్లో. అన్నం పొద్దున్న తినరాక ఏం తినరు, టీ కూడా తాగలేదు ఇంతవరకే. ఉపాసాలే. ఈ మామిడి తింటారు అంతా మొత్తం. అందుకని నేను పులిహారం కలుపుతున్నా ఇవాళ. చూడండమ్మా, చూసి మీరు కూడా చేసుకోండి. కార్తీక మాసమే ఇట్లా చేసుకోండి అమ్మా. ఇది ముందు ఏంటి కాలుతున్నాను ఉడకమెట్టి పక్కన పెట్టేసింది. నేను లక్కేటమే ముందే చేసేస్తుందమ్మా మా కోళ్ళ. ఐడియా వచ్చి అమ్మ దీంట్లో ఇంగం కూడా వేసానమ్మా. ఇంగో కూడా వేయండి, మంచి పని చేస్తుంది ఇంగువ అమ్మా. ఇంగో టేస్ట్ కూడా వస్తుంది. బెల్లం ముక్కడు వేయండి. ఉత్త ఇంగువ కాదు, బెల్లం ముక్కడు వేయండి, బాగా ఉంటుంది పులిహారానికి. చక్కగా మెత్తికి ఆనుకోవడం చక్కగా కలపండమ్మా. కలిపి అయిపోయిన తర్వాత జున్ను కూడా వండేస్తాయి వాళ్ళు మంచిదాన్ని. జున్ను కూడా వండేస్తా. జున్ను దేవుడికి శివుడికి ఇష్టమమ్మా. అందుకని అచ్చిపెట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకుని జున్ను కూడా వండేస్తా. ఈ పులిహారం కలిపిన అయిపోయిన తర్వాత జున్ను కూడా వండేస్తాయి. అమ్మా తాలింపు వేసేస్తా. విన్నాడా? చాలేదమ్మా, మళ్ళీ రెండో తేపేసా. మరి వద్దు రెండో చెప్తా. ఇందాక చాలా పులుపు నాకు. మళ్ళీ రెండో తేప చక్క వేసేసి మిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మొత్తం వేసేసి చక్క పులిహారం చేస్తానమ్మా. చాలా టేస్ట్ వస్తుందమ్మా. పులిహారం చేస్తే చేతల్లో ఉంటుంది. అది చేస్తే చూసావా? అబ్బా చూడు, ఏరుశనకాయ గుళ్ళు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసింది. పచ్చిమిరపకాయలు కూడా తినొచ్చమ్మా, చాలా బాగుంటుంది అన్నమాట. పులిహారం కార్తీక మాసాలు మంచిది అసలు చేస్తారు దేవుడికి అన్నిటికీ. ఈ వనభోజనాలు కూడా వండుకెళ్తున్నారమ్మ ఇప్పుడు. ఆ పులిహార వనభోజనాలుగా చెట్ల కాడికి. అమ్మ మీరు ఎవరైనా వెళ్తున్నారు వనభోజనాలకే? వెళ్ళండి అమ్మ, వెళ్ళి చెట్టు కాడ తినండి. ఉసిరి చెట్టు కాడ తింటే మంచిదంటమ్మా. ఉసిరి చెట్టు, ఆ చెట్టు కింద తినాలంట. నేను వెళ్ళాక ఆ చెట్టు కొమ్మంతో కొమ్మ తీసుకొచ్చి తులసిలో పెట్టా. తులసిని పెట్టి నేను అక్కడే వెలిగించేసుకున్నామ్మా. ఎత్తుకొచ్చింది ఉన్నా చెప్పుకున్నా పాపం తేరుతున్నా. కొమ్మ తెచ్చేసి అక్కడ వెలిగించిన ఒత్తులు కూడా అక్కడే వెలిగించా. తులసిలో పెట్టి కొమ్మ తెచ్చింది వెలిగించేసానమ్మా. అది 360 ఒత్తులా? 365 ఒత్తులంట. నేను మీ పిన్ని ఇద్దరు వెలిగించేసాం తులసిం కాడ. నేను 360 పిన్ని నేను ఇద్దరు వెలిగించేసామమ్మా. మా ఇది అయిపోయింది. ఇక నలుగురు పులిహారం చేస్తున్నా. ఆ పిల్లలను కొడుకు కోళ్ళు వీళ్ళంతా సాయంకాలం వెలుగుతారు. గుళ్ళు ఉపాసాలు వాళ్ళ అందరూ అలా వాళ్ళ ఉపాసాలు. అందుకని అన్ని చేసి పెడుతున్నారు. పులిహారం కలుపుకుని అన్ని చేసి పెడుతున్నారు. గుడికాడికి వెళ్ళి వెలిగిస్తారు అన్ని. హలో, ఇవాళ వంకాయ శనగపప్పు వండామని మొదలెట్టానమ్మా. మొదలెట్టే వంకాయలు కోసాను, ఉప్పు నీళ్ళలో వేసేసి నానబెట్టా. శనగపప్పు ఉడకబెట్టా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసిన తర్వాత ఆయిల్ పోసి పొయ్యి వెలిగిచ్చేసి వంకాయను ఇది పొయ్యి వెలిగిస్తున్నా. ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయను పచ్చిమిరకాయ వేసా. మగ్గిన తర్వాత అప్పుడు వంకాయ కూర వేద్దామని వచ్చేసాను. వంకాయ శనగపప్పు అమ్మ. ఎక్కువ వంకాయ పచ్చెనగపప్పు, శనగపప్పు కూడా ఉడికేసి నానబెట్టుకున్నా. వంకాయను శనగపప్పు వండుదామని. ఇవాళ ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. చక్క వంకాయ శనగపప్పు వేస్తున్నా. వస్తుందమ్మా. తెల్ల వంకాయ కాదు, చాలా బాగుంటుంది. శనగపప్పు కూడా వేసి తెల్ల వంకాయ. అసేపు ఉన్నాక వంకాయ పచ్చిపులుసు చేస్తా. వంకాయతో చూడండమ్మా, కాల్చి చక్కగా పెడతాను. పచ్చిపులుసు చేస్తా. వంకాయ కూడా పచ్చిపులుసు చేద్దామన్నమ్మా. కొద్దిగా పచ్చిపులుసు కూడా చేద్దాం. వంకాయ పచ్చిపులుసు అమ్మ. చక్క ముక్కలు
చక్క ఉడకమెట్ట పచ్చిమిరకాయలు ఉడకమెట్టేసి చక్క నూనె పోసాను. చక్క నూనె మగ్గించి పచ్చిమిరపకాయ చేద్దామని పచ్చిమిరపకాయ చేస్తుంది. వంకాయ కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నానమ్మా. చింతపండు కూడా బెల్లం వేసి చక్క చింతపండు వేసి బెల్లం వేసి చక్క పచ్చిమిరపకాయ చేస్తాను. దీనికి రెండు పొయ్యిల మీద వేసేస్తా. దగ్గర పోయిపోతుంది. చక్క వంకాయ మగ్గినాక శనగపప్పు వేసేస్తాం. వంకాయ శనగపప్పు, వంకాయ మగ్గిపోయినా శనగపప్పు వేసేస్తాం. మగ్గుతుంది వంకాయ. ఇంట్లో ఈ రెండు పొయ్యి మీద దర్గా పోయిపోతుందా ఇప్పుడు చేసి పెట్ట. అమ్మ వంకాయ శనగపప్పు చక్క మగ్గిపోయిందమ్మా. చక్క వంకాయ చక్క మగ్గిపోయింది. అల్లం పేస్ట్ వేస్తున్నా. చక్క అల్లం పేస్టు, సాల్టు, కారం, పసుపు కూడా వేస్తున్నానమ్మా. శనగపప్పు చక్క నానబెట్టుకున్నా కదా, శనగపప్పు ఉడకబెట్టుకుని చక్కగా ఉడికింది. చక్కగా తిప్పుకున్నా. సన్న సెగలు పెట్టింది అమ్మ. సన్న సెగను చక్క మొక్కుతుంది. అమ్మ చక్క ఒకవేళ అనుమానంగా ఉంటే కొద్దిగా అసలు పోయొచ్చు. కొద్దిగా ఎక్కువ అక్కర్లా. అది చక్క మొక్కుతుంది ఇప్పుడు. వంకాయ శనగపప్పు అల్లం పేస్ట్ చేస్తే కదమ్మా చాలా బాగుంటుంది. టేస్ట్గా ఉంటుంది. ఈ ఇంతలో వంకాయ ఈ పచ్చిమిర్చి వేసేస్తాం. వంకాయ ఇది చక్క సన్న సెగను మొక్కుతూ ఉంటుంది. అన్నీ వేసేసాం కదా, దీంట్లో మూత పెట్టి నీళ్ళు కొద్దిగా పోసానమ్మా. వంకాయ ముక్క ఉడకలేక నీళ్ళు పోయి మూత పెట్టేస్తే సంతసేగన అదే ఉడుకుతుందమ్మా. చూడండి అమ్మ, మిక్సీ వేస్తున్నా. వంకాయ ముక్క పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నా. ఉప్పు వేసి బెల్లం ముక్క దీంట్లో వేస్తా. కొద్దిగా బెల్లం ముక్క ఇప్పుడు టేస్ట్ ఉండదమ్మా. బెల్లం ముక్క వేస్తా. మిక్సీ మీద మూత కనపడలేదు. ఈ పేరు పెడుతున్నా. దీంట్లో పెట్టేది చక్క మిక్సీలో వేసానమ్మా. మెత్తగా నల్లిపోయింది. వంకాయ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. బెల్లం అన్నీ మొత్తం వేసేసా అమ్మా. అది వంకాయ పచ్చిమిర్చి కూడా ఇది వెరైటీగా ఉంటుంది కదా, అందుకనే వేసేసినాక చింతపండు పిసికి చక్క నానబెట్టా. చింతపండు చక్కగా ఉంటుంది. పుల్ల పుల్లగా తీగా బెల్లం వేస్తున్నా. అన్నీ చింతపండు కూడా నానబెట్టి తీసుకుంటున్నా. అయిపోయిందమ్మా ఇవాళ. ఇలారం కూడా కలిపితే తర్వాత చూపిస్తా. చక్క చూడండమ్మా. అబ్బా ఏమైనా చక్కగా ఉండదమ్మా. కొంతమంది చాలామంది పచ్చిపులుసును వంకాయ పచ్చిపులుసు బాగా ఇష్టం అమ్మా. చాలా ఇష్టం. చిక్కదనంను చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు ఇస్తే బెల్లం వేసే కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇచ్చేతను బుద్ధాలు తాగి బుద్ధాలు గలాసపోతున్నట్టు వంకాయ పొల పొలగా బెల్లం వేసాం కదా, తీగా చాలా బాగుంది. మా బాబు దార్శకాయలు తెచ్చాడు రైతు బజార్ అమ్మ. తెచ్చాను. ఏం చేయాలి, శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసి శుభ్రంగా కరిగి 4-5 చేపలు కడిగి శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసేసి వదలకపోతేగా కడిగేసేసి ఓ చెమ్ముని నీళ్ళు పోసి చక్కగా పొయ్యి మీద పెట్టా. అవి పొయ్యి మీద పెడితే దాన్ని చెగ రాంచేసి
శుభ్రంగా బెల్లం కూడా దాంట్లో వేసేసి శుభ్రంగా ఉడకమెత్తాం. ఉడకమెట్టిన తర్వాత బెల్లం వేసి జ్యూస్ చాలా బాగుంటుందమ్మా. ఎండాకాలం తిరిగి వచ్చినా రేపు పొద్దున పిల్లలకి వచ్చినా కాసిన ఇవ్వచ్చు జ్యూస్. శుభ్రంగా ఉడకమెట్టే బెల్లం వేసి ఉడకమెట్టేస్తున్నా అంటే ఆ గక్కున వచ్చిన డింకులు తాగుతాం మనం. ఇదిగా అవుతుంది. డింకులు కూడా తాగొచ్చు అంటున్నారుగా, అందుకనే దాచికాయలు ఎట్టయినా ఉండి మా వాడు ఫ్రెండ్ చేస్తే పట్టుకొచ్చాడు. శుభ్రంగా చేసి పిల్లలు రాగానే కచ్చి ఇద్దామని ఎప్పుడన్నా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టి శుభ్రంగా చేసేసి అది దాచికాయలు దూసుకోవడం చాలా ఒంటికి ఆరోగ్యం చాలా మంచిదంట. చక్కగా 4-5 పొంగులు పెద్ద గిన్నెలో పెట్టాలి. కాబట్టి పెద్ద గిన్నెలో పెడితే పొంగు వచ్చేస్తాయి, బుస్స పొంగులు వచ్చేస్తాయి. ఆ పొంగు వస్తుంటే పెద్ద గిన్నెలో పెట్టినాక చక్రాన్నిచ్చేసి అప్పుడు చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టినాక తర్వాత ఇదంతా బెల్లం బాగా ఉడకనియాలమ్మ. బాగా ఉడకనిచ్చేసి 2 మాట బాగా ఉడకనిచ్చేసి శుభ్రంగా పొయ్యిగా బాగా పిసికేసి మనం బెద్దాల గిన్నె ఉంటుంది చూడు, ఆ గిన్నెలో వడకట్టాలి శుభ్రంగా. చింతపండు పిసికి అట్లా పిసుకుతాము, వడగారు పులిహారాన్ని కలుపుతారు చూడండమ్మా, అట్లా కలిపి శుభ్రంగా వడకట్టాలి. వడగొట్టినాక శుభ్రంగా అది చల్లారిపోయిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత బాటిల్లో పోయాలి. సాయంత్రం చల్లారిపోవాలి, ఉడుకుడు పోయకూడదమ్మా. సాయంత్రం చల్లారిపోయినాక బాటిల్లో పోయాలి. బాటిల్లో పోసినాక ఉంటుందమ్మా. కాసి ఎండలో పడి వచ్చినా ఏది చేసినా మంచి సలవో అసలు ఏది పిల్లలు కచ్చి ఇవ్వచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని కచ్చి తాగండి అమ్మా, మంచిది. పిల్లలు ఎండ పడి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టండి.